శుక్రవారం వస్తా, ఇక నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నువ్వు పిలిచినప్పుడు వస్తానురా అంటున్నాడు అన్నమాట ఆయన. శుక్రవారం వస్తా, నాకు 2 రోజులు టైం కావాలి. సిట్టు విచారణకు బండి భగీరథ డుమ్మా, నోటీసులు ఇచ్చిన విచారణ గైరాజరు, నిష్పక్షపాత విచారణ పైన నీళ్లు నీడలు, పోలీసులను 2 రోజుల గడువు కోరుతూ పోలీసులకు మెయిల్ చేసినంట. ఆ మెయిల్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది పట్టుకోవచ్చు, 2 నిమిషాల పని. పోలీసులకు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏడొచ్చింది, ఏంటి అని చెప్పడం. కేసులో కఠినమైన పోక్సో సెక్షన్లు చేర్పు, విచారణాధికారి తీరుపైన వెల్లువెత్తున్న విమర్శలు. రాష్ట్ర వ్యాప్తంగా నిందితుడు పరారి అంటూ పోస్టర్లు కలకలం, బాధితురాలి ఫోటోల లీక్ చేసిన కేంద్ర మంత్రి కొడుకు, ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి ప్రత్యేక బృందం. నేను మాట్లాడినా, ఒక న్యాయవాదితో మాట్లాడితే, ఎవరైతే ఇప్పుడు బాధితురాలి ఫోటోలు రిలీజ్ చేసిర్రో, బయట పెట్టిర్రో, వాళ్ళందరి మీద పోక్సో కేసు అవుతుంది. ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో రీల్స్ చేయడం చాలామందికి ప్యాషన్ అయిపోయింది. ఇక ఇప్పుడు బండి సంజయ్ కొడుకు తప్పు చేసిండా ఒప్పు చేసిండా అని చెప్పే అత్యుత్సాహం లోపల కొంతమంది కొన్ని ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళు, లేకపోతే బీజేపీ కోసం హిడెన్ ఎజెండాతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, బాగా పొద్దుగా లేస్తే రాముని గురించి, కృష్ణుని గురించి, లేకపోతే హిందుత్వం గురించి రకరకాల విషయాలు చెప్పేసి ఫాలోవర్స్ సంపాదించుకుంటున్నటువంటి ఒక బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్ అంతా కూడా ఏం చేసింది, అత్యుత్సాహంతో బండి సంజయ్ కొడుకుని కాపాడాలని ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ అమ్మాయి ఫ్యామిలీ, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ వ్యవహారం అంతా బయట పెట్టింది. వీళ్ళందరి మీద వాస్తవానికి ఎవరైనా సరే ఒక బాధ్యత గల పౌరులు ఎవరైనా కేసు పెడితే వాళ్ళందరి మీద కేసులు నమోదవుతాయి. ఇమీడియట్గా కేసులు నమోదవుతాయి. ఎవరెవరైతే బయట పెట్టారో వాళ్ళందరి మీద కేసులు నమోదవుతాయి. మరి ఎటుపోతున్నది సమాజం అనేది అర్థం కావట్లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా పెడితే మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద కూడా కేసులు నమోదవుతాయి. ఈ పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదవుతాయి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. ఇక మరి వస్తాడా, మరి 2 days తర్వాత ఆయన వస్తాడా? ఇట్లా అబ్స్కాండింగ్ అని చెప్పేసి ఫోటోలు ఇవన్నీ కనబడతా ఉన్నాయి మొత్తం ఓవరాల్గా. మరి ఆ మెయిల్ను పరిగణలోకి తీసుకోకపోతే అరెస్ట్ చేయండి. రితిరాజ్ గారు, మీరు అరెస్ట్ చేసేసేయండి. ఆయన ఎక్కడ పోలే, బండి సంజయ్ ఇంట్లోనో లేకపోతే ఎవరికైతే నోటీసులు ఇచ్చారో ఆయన ఇంట్లో ఉన్నప్పుడే లాస్ట్ సిగ్నల్ అదైందంట. మీరు ముందు బండి సంజయ్కి నోటీసులు ఇచ్చి బండి సంజయ్ని మీరు రండి, ఎందుకంటే ఆయన కొడుకే కదా. ఇప్పుడు నార్మల్గా ఒక కేసులో ఏమవుతుంది, కొడుకు ఒక కేసులో ఉండి ఆయన తప్పించుకొని తిరిగి అబ్స్కాండింగ్లో ఉంటే ఆ కుటుంబ సభ్యులకు వెళ్ళి నోటీసులు ఇచ్చి ఆ కుటుంబ సభ్యులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతా ఉంటారు. మీరు సహకరించాలి, మీరు ఎందుకంటే మీ అబ్బాయి మీరు ఇటు ఉన్నారని చెప్తే వస్తారని చెప్పేసి చెప్తారు. గతంలో చిల్కా ప్రవీణ్ అరెస్ట్ అయినప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను ఇట్లనే పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఇబ్బందులు పెట్టారు. మరి అప్పుడేమో అదొక న్యాయం, ఇప్పుడు ఇదొక న్యాయమా? ఇప్పుడు చాలామందిని చేసారు అట్లా. చిల్కా ప్రవీణ్ ఒక్కడే చెప్తారు, చాలామందిని ఏవైతే ఆ కేసు నమోదైనటువంటి వాళ్ళ ఇంట్లో లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు అలా కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చి ఇమీడియట్గా మీరు పిఎస్కి రావాలని చెప్పేసి ఇబ్బందులకు గురి చేసే సందర్భాలు బొచ్చడు ఉన్నాయి. మరి బండి సంజయ్కి లేకపోతే బండి సంజయ్ వాళ్ళ వైఫ్కో నోటీసులు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టండి, సాయి భగీరథ్ గంట సేపట్లో వచ్చి స్టేషన్ కాడికి వచ్చి నిలబడతాడు. ఎందుకంటే మా నాయన తీసుకుపోయారంటే ఇక నేనంతా అని చెప్పేసి ముందు భయపడతాడు ఆ పిల్లగాడు. మీరు ఆ ప్రయత్నం చేయండి. అరెస్టు తప్పదంటున్న పోలీసులు, నిందితుడి కోసం గాలింపులు ముమ్మరం. ఎవరు చేస్తున్నారు గాలింపులు చెప్పండి? ఏ టీములు ఎవరెవరు ఆధ్వర్యంలో గాలింపులు జరుగుతున్నాయి చెప్పండి? ఏమీ లేదు అసలు. పేట్ బషీర్బాద్ పోలీసులు అలానే కూర్చున్నారు నిమ్మలంగా, సిట్ ఆఫీసర్లు వాళ్ళు నిమ్మలంగానే ఉన్నారు. జస్ట్ 2 రోజులు టైంపాస్ చేయాలి. ఇలా కోర్టు మీరు చూడండి, ఇవాళ కోర్టు దీంట్లో బండి సంజయ్ కొడుకు రిలీఫ్ ఇస్తేనో లేకపోతే రిజెక్ట్ చేస్తేనో ఏదో ఒక అడుగు ముందుకేసినాక పోలీసులు ఎక్కడికి జరగరు. కోర్టు వన్స్ రిజెక్ట్ చేసినాక ఇమ్మీడియట్గా లిఫ్ట్ చేస్తారు. చూడండి మీరు కుదిరితే ఇమ్మీడియట్గా లిఫ్ట్ చేసేస్తారు. కోర్టు రిజెక్ట్ చేసేదంటే కథమే. ఇక ఎంత కావాల్సుకొని ఒక ప్లానింగ్ ప్రకారం జరుగుతూ ఉన్నది. రకరకాల చర్చలు వస్తూ ఉన్నాయి. కావాల్సుకొని సెలెక్టెడ్గా వ్యవహారం నడుస్తుందని చెప్పేసి కూడా వస్తూ ఉంది. చూద్దాం, మధ్యాహ్నానికి వస్తే ఒక క్లారిటీకి వస్తుంది కదా, అది చూద్దాం.